కొట్టి కామెంట్ పెట్టి మన వీడియోస్ని ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. జనాలని ఫ్యాషన్ అని చెప్పి రోత గుడ్డలు రోత డ్రెస్సులతో జనాల్ని చంపిన కొంతమంది సెలబ్రిటీస్ లాగా చలామణి అవుతున్న యూట్యూబ్లో వాళ్ళ గురించే ఈ వీడియో. మీకు తెలుసు కదా ఇతను ముందుగా వీడియోలకైతే వెళ్ళిపోదామా మిత్రమా? నేను ఇప్పుడు రోడ్డు మీద ఉన్నానని చూస్తున్నారా? ఇప్పుడు తెలుసు నువ్వు రోడ్డు మీదకి వస్తావు అనేసి. ఆ రోడ్డు మీదకి కాదు, ఇట్లా మారు ఫ్యాషన్ అని చెప్పి రోడ్డు మీదకి వస్తావని నాకు తెలుసు. అందుకే నేను మీకోసం ఫ్యాషన్ షోని రోడ్డు మీద తెచ్చాను. నాకు తెలుసు ఎప్పుటాంచో ఫ్యాషన్ షో నువ్వు రోడ్డు మీద తెస్తావు, ఫ్యాషన్ కూడా రోడ్డు మీద బాగా వేస్తావు నాకు తెలుసు. కట్ అనుకున్నట్టు చేసావు, రోడ్డు మీదకైతే అన్ని తెచ్చేసినావు. సో నేను ఏజుడ్ కలిపి ఈ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. దిస్ ఈజ్ వెరీ ఫన్ ఛాలెంజ్. మీకు చాలా మంచి ఆసమ్ టైం ఇద్దాం అనుకుంటున్నాను ఇద్దరం కలిసి. వాట్స్ ఆడాడ జనాలు అన్నం లేకుండా చనిపోతా అంటే మన దేశంలోనే అన్నం లేకుండా కాదు ఫ్యాషన్ లేకుండా చచ్చిపోతున్నారు జనాలు. అలాంటి జనాలకి వీళ్ళిద్దరు కలిసి ఫ్యాషన్ పరిచయం చేస్తున్నారు. నాకు చెప్తే ఇంకా క్లారిటీ ఉంటుంది కదా. ఆ ఛాలెంజ్ ఏంటి, మనం ఏం చేయబోతున్నాం? ఛాలెంజ్ ఏంటంటే బడ్జెట్. ఏం ఛాలెంజ్ చేస్తున్నారా ఇద్దరు? రోడ్లో కొంపదీసి బట్టలు లేకుండా జరుగుతారా ఇది? $1,500K సౌండ్స్ ఛాలెంజింగ్. ఎందుకంటే 1500కి అవుట్ఫిట్ అంటే అందులో షూస్ కూడా వస్తాయా? షూస్ కూడా వస్తాయి. ఓ మై గాడ్, వాట్ ఇస్ దిస్? ఏందో ఛాలెంజ్ అనుకున్నా. 1500కి ఒక జత గొడ్డలో ఒక షూ కొనుక్కోవడం కూడా ఛాలెంజ్ అనుకుంటున్నారా? మీరిద్దరు కోటికి రండి, 2 జతలు 2 షూలు తీసి పంపిస్తా. చీప్గా అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా మనకి బట్టలు రావా అని చెప్పి, బట్ ఆ మిత్తిని బ్రేక్ చేయడానికి ఈ వీడియో తీస్తున్నాం. నువ్వు ఏ మిత్తిని బ్రేక్ చేయొద్దు, ఎందుకంటే 1500కి ఎట్లా బట్టలు కొనుక్కోవాలో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయికి తెలుసు. నువ్వేం పెద్దగా చెప్పాల్సిన అవసరం లా, మాకేం తెలియనట్టు నీకేదో తెలిసినట్టు. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇది నేను నా కోసం తీసుకుంటున్నాను. బస్సును అవాయిడ్ చేయండి. దిస్ ఇస్ ద వన్ దట్ ఐఎమ్ టేకింగ్ ఫర్. చూసారా, మా అన్నకి ఫ్యాషన్ తెలుసు, మా అన్న బంపర్ గింపర్ అన్నారు. ప్రతి ఒక్క 100 మంది అబ్బాయిలు సెలెక్ట్ చేస్తే 100 మంది అబ్బాయిల దగ్గర ఉండే కామన్ షర్టే బ్లాక్ షర్ట్. అది కూడా ఒక ఫ్యాషన్ అని చెప్పి మీకు నేర్పిస్తా అంటే మీరు దోస్తున్నారు. ఇంకేం చెప్పాలి చెప్పండి వీళ్ళ గురించే. సింపుల్గా చెప్పాలంటే వేదం సినిమాలో అల్లు అర్జున్ తెలీదు తెలిసిపోద్ది అన్నట్టు, ఆమె తెలిసిపోద్ది తెలీదు అన్నట్టు, ఇది డెఫినెట్గా తెలీదు. నువ్వు పెద్ద ఇన్ఫ్లుయెంటర్ అన్నా. అసలు నిజం చెప్పాలంటే అల్లు అర్జున్ సినిమాలో తెలియస్తుందో తెలియదేమో తెలీదు, అస్సలు తెలుసుకోవచ్చు కొద్దిగా అన్న. నువ్వు చేసే ఇన్ఫ్లుయెన్స్ అయితే అస్సలు తెలుసుకోలేము. జనాలు బాగా నీకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అసలు ఇట్లాంటి ఏజ్డ్ గురించి అయితే ఇన్ఫ్లుయెన్స్ వీడియో ఏదో చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీకు ఆ వీడియో కావాలంటే కామెంట్లు అయితే చేయండి.